500 ఏళ్ల తర్వాత ఈ 4 రాశులకు కుల దీపక్ రాజయోగం. ఈ ఏడాది చివరి నుంచి అంత అద్భుతమే, ఇక మీకు తిరుగుండదు. డిసెంబర్ 31న బృహస్పతి అదే రాశిలోకి నేరుగా వెళుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని దేవగురువు అంటారు. జ్ఞానము, గురువు, బిడ్డ, అన్న, విద్య, పుణ్యస్థలము, సంపద, దానము, పుణ్యము, వృద్ధి మొదలైనవాటికి కారకుడు బృహస్పతి. దాదాపు 500 ఏళ్ల తర్వాత బృహస్పతి మేషరాశిలోకి వెళ్లడం వల్ల కుల దీపక్ రాజయోగం ఏర్పడుతుంది. కులదీపక్ యోగా అంటే ఏమిటి? కులదీపక్ యోగా అనేది వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల స్థానాల నిర్దిష్ట కలయిక. సూర్యుడు, చంద్రుడు ఒకదానికొకటి 2వ, 12వ గృహాలలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ధనుస్సు రాశికి సూర్యుడు 2వ గృహంలో ఉండి చంద్రుడు 12వ గృహంలో ఉంటే లేదా దానికి విరుద్ధంగా ఉంటే కులదీపక్ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యంలో కుల్ దీపక్ రాజయోగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది అరుదైన ఖగోళ దృగ్విషయం. కొన్ని రాశిచక్ర గుర్తులు ఈ యోగా వల్ల గొప్ప ప్రయోజనాలను పొందుతాయి. ఆ అదృష్ట సంకేతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మేషరాశిలో బృహస్పతి తిరోగమన స్థానంలో ఉంటాడు. దీంతో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. దీని ద్వారా మీరు మీ వ్యాపారంలో మంచి ఫలితాలను పొందవచ్చు. వ్యాపారులు బృహస్పతి తిరోగమన కాలంలో ఎక్కువ లాభం పొందవచ్చు. మీ నైపుణ్యం ప్రశంసించబడుతుంది. రచన, జర్నలిజం లేదా విద్యలో నిమగ్నమైన వారు ఈ సమయంలో గొప్ప ఫలితాలను పొందుతారు. ఈ గ్రహాల సంచారం మేషరాశికి తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం పొందవచ్చు. మీరు సంపన్నులుగా ఉండే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సింహం బృహస్పతి కదలిక సింహరాశితో అనుబంధించబడింది. దీంతో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తులు అవుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు వృత్తి, వ్యాపారంలో విజయం సాధిస్తారు. వీరి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కర్కాటకం బృహస్పతి ప్రత్యక్ష చలనం కర్కాటక రాశికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పని ప్రశంసించబడుతుంది. వ్యాపారంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కొంత భూమి లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం వల్ల మీకు మంచి లాభం లభిస్తుంది. మీనం ఈ రాశికి బృహస్పతి అధిపతి. వ్యాపార రంగాలలో మంచి విజయం. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త, కూలీల కొరత లేదు. మీరు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు. ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారంలో నిమగ్నమైన వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందుతారు. సంఘంలో మీ స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు వ్యాపారం కోసం చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు.